శ్రీమతి రామానుజాయ నమః. ఆళ్వార్ పెరుమానార్ జీయ తిరువళ్ళేశనం. అందరికీ తిరిగి తిరుపావి అనుభవానికి స్వాగతం. ఇప్పుడు మనం చూసుకోబోయే పాశ్రము అంబరమే తన్నీరే. నందగోపుడి యొక్క ద్వారపాలకులు దాటారు. ముందుగా నందగోపుడి యొక్క కుటుంబాన్ని మొత్తంలో నందగోపుడు ముందుగా పడుకుని ఉన్నాడు కాబట్టి వారు నిద్రలేవే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పాశ్రంలో அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும் எம்பெருமான் நந்தகோபாலாயருந்திராய் கொம்மனார்க்கெல்லாம் குழந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரம் மூடறுத்து ஓங்கியுலகளந்த உம்பர கோமானே உறங்காதெழுந்திராய் செம்பொற்கழாடி செல்வாபடி தேவா உம்பியும் நீயும் உறங்கேளோர் ఎంబావాయ్. ప్రతిపదార్థం చూద్దాం. అంబరమే తన్నీరే సోరే అరం చెయ్యం. వస్త్రాన్ని, జలాన్ని, అన్నాన్ని, అది ఇది కాకుండా ఇంకా అన్నిటినీ రోటీ కపడా మకాన్ అని మనకి హిందీలో సాధారణంగా వింటుంటాం కదా, అలా వస్త్రము, జలము, అన్నము ఇవి ఒక మనిషికి కావాల్సినటువంటి కనీస వస్తువులు. వాటి మొదలుకొని ఆ బ్రహ్మ పర్యంతాన్ని దానం చేసేటటువంటి అరం చెయ్యం, ప్రతిఫలాపేక్ష లేకుండా ఇచ్చేటటువంటి వాడు. అందరికీ అన్ని ఇస్తారు కాబట్టి మాకు కూడా మాకు దారకం, పోషకం, అలానే భోగ్య పదార్థమైనటువంటి శ్రీకృష్ణుని మాకు ఇచ్చేటటువంటి వాడా. అరం చెయ్యం ఎంబెరుమాన్, ఓ నాయకుడా. లోకంలో మనకి స్త్రీలకి దానం చేసేవారు ఎవరు లేరు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే స్త్రీలే అందరికీ జన్మనిస్తారు, వారికి దానం చేసేటటువంటి వారు ఎవరు లేరు, తగిన వారు ఎవరు లేరు అంటారు. కానీ ఇక్కడ కృష్ణుడే దానం చేస్తున్నారు కదా ఈ నందగోపుడు. కాబట్టి ఎంబెరుమాన్, వారు పెరుమాళ్ళతో సమానమైనటువంటి వారు అని చెప్తున్నారు అన్నమాట. కొమ్మనార్కెళ్ళాం కుళందే కుళవెక్కే. అయితే సాధారణంగా తర్వాత భాషలో తాయాన్ని ముందుగా నిద్రలేపి తర్వాత పెరుమాళ్ళు నిద్రలేపుతారు కదా. ఇక్కడ ఎందుకు ముందుగా చేశారు అంటే, కృష్ణుడి పైన ప్రేమతోటి యశోదా పిరాటి అంట కృష్ణుని ఆనుకొని పడుకుంటుందంట. నందగోపుడు ఏంటంటే ఎవరైనా ఎక్కడి నుంచైనా రావచ్చు, కళ్ళలో కూడా అటువంటి వాడిని దరిచేరనివ్వకూడదు అని చెప్పి ముందుగా పడుకుంటారంట. కొంబనార్కెళ్ళాం, స్త్రీలలో లేత చిగురు వంటి దానా. ఎవరికి అంటే లేత చిగురు, ఇక్కడ చిగురుతో పోల్చడానికి ఒక చాలా గొప్పనైనటువంటి కారణం ఉంది. సాధారణంగా ఒక చెట్టును మనం తీసుకున్నట్టయితే దాంట్లో మొదట నీరు ఆపేసినట్టయితే ఒక 10 రోజులు నీళ్ళు పోయకుండా ఉన్నాం. మొదటిగా వాడిపోయేది, వడలిపోయేది ఏంటి అంటే చిగురే. అలానే స్త్రీలకి ఎటువంటి కష్టం వచ్చినా మొదటిగా కష్టపడేది యశోదా పిరాటి. కొమ్మనార్కెళ్ళాం కుళందే కుళవిళక్కే, కుళవిళక్కు కులదీపమా మాకు ఎంబెరమాట్టి. కృష్ణుని కని మాకు ఇచ్చినటువంటి మా యజమానురాల. నందగోపుడిలా కాకుండా నువ్వు సజాతీయురాలివి కదా, నువ్వు కూడా ఒక స్త్రీవి కదా, మాలాంటి స్త్రీల కష్టం నీకు అర్థమవుతుంది కదా. అందుకే ఎంబెరమాట్టి యశోదాయ్ அறிவுராய், నీవు నిద్రలేసి వచ్చి తొందరగా రావాలమ్మా, మా కృష్ణుని అనుగ్రహించాలి. అంబరం ఊడరుత్తు ఓంగి ఉళాలంద, ఆకాశమంతా పెరిగి. ఎవరి కోసం పెరిగారు అసలు పెరుమాళ్ ఇక్కడ అంటే ఇంద్రుడి కోసం. తర్వాత ఇంద్రుడు ఏమైనా ప్రశంసించి పెరుమాళ్ మీ వల్లే మాకు ఈ రాజ్యం దక్కింది అని చెప్పి ఏమైనా అన్నారా? లేదు. అంబరం ఊడరుత్తు ఓంగి ఉళగలంద, ఆకాశమంతా పెరిగి ప్రయోజనాంతరుల కోసమే ఆకాశంకంతా పెరిగారు పెరుమాళ్. ఉళగలంద, లోకాలని కొలిచినటువంటి వాడు. కానీ సాధారణంగా పెరుమాళ్ళకి ఈ విషయం తెలీదా? ఇంద్రుడి తర్వాత హడాడిగా వెళ్ళి సింహాసనం మీద కూర్చుంటాడు, వామనుడికి తగిన గౌరవం కూడా చేయడం అనే విషయం పెరుమాళ్ తెలీదా అంటే తెలుసు. కానీ పెరుమాళ్ యొక్క ప్రయోజనం అది కాదు. పెరుమాళ్ యొక్క ప్రయోజనం ఇంద్రుడికి భూమిని తిరిగి ఇవ్వడం కాదు, ఇంద్రుడికి స్వర్గాన్ని తిరిగి ఇవ్వడం కాదు. పెరుమాళ్ యొక్క ప్రయోజనం ఏంటి అంటే మనందరికీ కూడా పెరుమాళ్ యొక్క సంబంధం, పాద సంబంధం కలగడానికి. ఎలా సరే మనకు అప్పుడు తెలియదు కదండి, అప్పుడు మనకు తెలియలేదు. మరి ఎందుకు ఏసి ప్రయోజనం ఏంటి, ఆ తిరువుడి సంబంధం ఇచ్చే ప్రయోజనం ఏంటి అంటే, సాధారణంగా పడుకున్నటువంటి పిల్లవాడి పైన తల్లి చేయి వేసి
ఉంచినా కూడా ఆ నిద్రను వ్యక్తం చేస్తుంది. అది పిల్లవాడు తెలియకపోవచ్చు, ఆ తల్లికే తెలిసి ఉండొచ్చు. కానీ ఆ పిల్లవాడికి ఆ రక్షణ అనేది ఉంది కదా, అందుకే పెరుమాడు ఉలగలంద ఉంబర్ కోమానే దేవతలకి రాజా అయినటువంటి వాడా ఉళంగా ఎరిందిరాయ్, నువ్వు నిద్రలేవాలి. సరే, మేము ఇప్పుడు నిద్రలేపితే నువ్వు రావడానికి, మమ్మల్ని పొందడానికి ఏం చేసి ఉండాలి? మేమైనా ప్రయోజనాంతపరులు అయి ఉండాలా, లేదంటే దేవతలం అయి ఉండాలా? అలాంటి వారికే నువ్వు అనుగ్రహిస్తావా? ఇంద్రుడు లాంటి వారికే అనుగ్రహిస్తావు, అలాంటి గోపికలు నువ్వు అనుగ్రహించావా? కాబట్టి మమ్మల్ని మమ్మల్ని నిద్రలేపాల్సి నీవు నిద్రపోతున్నావు కదా అని చెప్పి అంబరం మూడ తోంగియోడంద ఉంబర్ కోమానే ఉరంగాదేంద్రాయ్ సెంబట్ కళహళి సెల్వా బలదేవ. ఆ బిరుదు పెండియరాలు ధరించినటువంటి శ్రీపాదాలు, వాటితో ప్రకాశించేటటువంటి తిరువడి ఏదున్నాయో ఆ తిరువడిని కలిగినటువంటి బలరాముడు ఉంబియం నీయం ఉరంగే లోరెంబావాయ్, శ్రీకృష్ణుడి విషయంలో తీను ఈ బలదేవుడు భవ్యుడుగా ఉంటాడు, అలానే ఆ కృష్ణుడు కూడా ఇతనికి భవ్యుడిగా ఉంటాడు. ఇద్దరు పరస్పరంగా ఒకరికొకరు విడలేనటువంటి సంబంధంతో ఉంటారు. ఇది మనకి స్వామి దేశికన్ వారి యొక్క దశావతార స్తోత్రంలో చెప్పేటప్పుడు ఏమంటారంటే, క్షీరం శర్కర ఏవ యోభిర పృథక్ భూతై ప్రభూతాగుణై ఆకౌమార కమస్వదంత జగతే కృష్ణస్య తాహ్కేళయ. క్షీరం శర్కర ఏవ అంటే అర్థం ఏంటి అంటే, చక్కెరకి పాలు చేర్చిన విధంగా కృష్ణుడి యొక్క లీలలకి బలదేవుడి యొక్క లీలలు చేరాయంట. కాబట్టి అవి రెండు కూడా ఎంతో భోగ్యంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఉంబియం నీయం ఉరంగేలో రెంబావాయ్, మొదటిగా నీ తమ్ముడిని నిద్రలేపి నిన్ను నిద్రలేపనని బాధపడకు, అలాంటివి మీరు తప్పుగా అనుకోకూడదు. నువ్వు ఆ యశోద పిరాటి అత్యంత దగ్గరగా సన్నిహితంగా పడుకున్నటువంటి వాడు శ్రీకృష్ణుడు కాబట్టి కనుక మేము క్రమంగా వచ్చి మిమ్మల్ని నిద్రలేపుతున్నాం, నీవు నిద్రలేవాల్సింది అని చెప్పి ఇక్కడ గోపిక గోష్ఠి ఆ బలదేవునితో సహా మొత్తం నందగోప కుటుంబాన్ని మొత్తం అడిగారు. ఇక్కడితో మనము అనుభవం పూర్తి చేసుకుందాం. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయ తిరువళేషణం శ్రీమదేవ రమ్యజామా తృణీంద్రాయ మహాత్మే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. అడిగే రామానుజదాసన్.